ఈ మధ్య కాలంలో మీరు యాంకర్ల మీద బాగా ఏడవడం మొదలుపెట్టారు. అసలు ఎందుకు అది? క్రైస్తవుల గురించి, క్రీస్తు గురించి, ముస్లింల గురించి, అల్లాహ్ గురించి, దళితుల గురించి మాట్లాడేటప్పుడు యాంకర్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మేము కూడా యాంకర్స్ గురించి చాలా పద్ధతిగా మాట్లాడతాం. అడగడంలో తప్పే ఉంది. టీవీ ఛానల్స్ లో మా యొక్క పని ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం, మీరు ఆన్సర్ చెప్పడం. రావణాసురుడితో పాపం చేసి సీత లవకుశుల్ని గర్భాన్ని ధరించింది అని అడగలరా మీ యాంకర్స్? మీరు హిందువులు పెట్టేటువంటి ప్రసాదాలు స్వీకరిస్తారు. కోరేసి ఉండే తీసుకెళ్లి కూర్చొని తింటాం, లేదు పెళ్లికి పిలవండి వచ్చి కూర్చొని తింటాం, అంతే తప్ప మీరు ఒక విగ్రహం దగ్గర, ప్రాణం లేని ఒక విగ్రహం దగ్గర మీరు తీసుకొని వెళ్ళి ప్రసాదం అని పెట్టి ఆ పసుపు కుంకుమలు రాసుకొని ఆయన నిజంగా దేవుడని నమ్మి మీరు ఎంతవరకు కూడా హిందువుల్ని దూషించడం ఇదే పనిగా హిందువుని దూషించండి. వాళ్ళ యొక్క పరిచర్యల్ని వాళ్ళని దూషిస్తున్నారు, అంటే మీ యొక్క పరిచర్యలను వాళ్ళు దూషిస్తున్నారు అంటారు. హిందువుల్ని మేము ఎప్పుడూ దూషించం. హిందుత్వం పేరుతో మనిషికి మనసుకి మధ్య ఎడబాటును పెంచుతున్నటువంటి మత పెచ్చవాళ్ళని మేము మీరు ఈ మధ్య కాలంలో గోమూత్రం గురించి కూడా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఆవుని మాత అని పిలిచే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల్లో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండడం ఏంటి? అది బీజేపీ గవర్నమెంట్లో, అది కూడా శర్మ గారి కంపెనీలు కావడం ఏంటి? ఎవరి చెవులో పెడుతున్నాడు పువ్వులు? ఎవరి చెవులో పెడుతున్నారు పువ్వులు? ఆవు మాత అయితే ఎద్దు నాన్న. దర్గా మీద చేయమనండి, నా కొడుకు చేతునిగా నరకపోతే చూడండి, దర్గా మీద చేస్తాయి. దర్గా మీద చేయమనండి. బక్రీద్ టైంలో హలీం ముక్కలుగా చిన్ని ముక్కలుగా నరికి అందరికి ఫ్రీగా ఇస్తారే, అట్ నరుగుతారు నా కొడుకుని పట్టుకొని ముస్లిమ్స్. అక్కడ ఏమనండి, దర్గా మీద చేయి, చూస్తాం. మరి అసలు దశమ భాగం అంటే 50% ఇచ్చేయమని కొంతమంది చెప్తున్నారు, లేకపోతే ఉన్నదంతా ఇచ్చేసినా తప్పలేదు అనేసి అంటున్నారు. స్టార్టింగ్ లో అతను దశమ భాగం 20 రూపాయలు ఇచ్చేవాడట, తర్వాత 30, తర్వాత 40, తర్వాత 50, తర్వాత 60, 70, 80. ఇప్పుడు అతను 90 రూపాయలు దశమ భాగంగా ఇస్తున్నాడు సేవకి, ప్రపంచానికి. 10 రూపాయలు ఉంచుకుంటున్నాడు. 10 రూపాయలు ఉంచుకున్నా లక్షల కోట్లు ఉంది ఆయన దగ్గర. వస్తారు, సంఘానికి వస్తారు, ఏం పని పాటలేదు, దశమ భాగాలు అంటే ఎవరు? భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ ఉండేది, భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండేది, భారతదేశంలో చారిటీ ప్రతి ఒక్కరికి సాయం చేయగలిగిన డబ్బు ఉండేది. కానీ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్టర్స్ వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా బ్యాంక్ అకౌంట్లోకి మళ్ళించుకుంటున్నారు.